మనం మరొక విషయం చూసుకుంటే మహబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా సంవత్సరాల కాంచి దానికి వాకింగ్ చేయడానికి సరైన ట్రాక్ లేదని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అంటే వాకింగ్ చేసేటోళ్ళు కానీ, రన్నింగ్ చేసేటోళ్ళు కానీ, అథ్లెటిక్స్ కానీ, స్పోర్ట్స్ అథారిటీకి కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ పోయి విన్నవించుకున్నా కానీ సరిగ్గా రెస్పాండ్ రాకపోయేది. చేద్దాంలే చూద్దాంలే అంటే ఉండేది. కానీ మన మహబూబాద్ లో ఉన్న ఏకైక స్టేడియం అదొక్కటే. వాకింగ్ చేయడానికి కానీ, అథ్లెటిక్ కానీ, ఇతరత్ర ఏ స్పోర్ట్స్ కైనా కానీ ఉన్నది కదా ఒక ఎన్టీఆర్ స్టేడియం ఒకటే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులైనటువంటి మన మహబూబాద్ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ స్టేడియం కి ఒక వాకింగ్ ట్రాక్ వేయాలని చెప్పి 9,40,000 రూపాయలు సుమారు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కాకపోతే నిన్న ట్విస్ట్ ఏంటంటే కౌన్సిలర్ ఉన్నటువంటి వ్యక్తి కాంట్రాక్టర్ కూడా అవతారం ఎత్తి దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాక్ ఎలా ఉందంటే మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి మాట్లాడడం. ఇది మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం. ఇదంతా వాకింగ్ చేసిన గ్రౌండ్. చూడండి మనం చేసే వాకింగ్ గ్రౌండ్ ఎలా ఉందో. మొత్తం రాళ్ళు, గుంతలు, ట్రాక్ కంప్లీట్ అయిపోయింది. చూడండి వాకింగ్ చేయడానికి సరైన సౌలభ్యం లేదు. మొత్తం గుంతలతో దీన్ని వాకింగ్ ట్రాక్ అంటే ఎవరైనా నవ్వుతారు ఇక. చూడండి వాకింగ్ ట్రాక్ అంటే ఇది సుమారు 9,40,000 రూపాయలతోని ప్రారంభమైన ట్రాక్. సరిగ్గా నడవడానికి కూడా లేని ట్రాకు 9,40,000 రూపాయలు. చూడు వాకింగ్ ట్రాక్. చూడు వాకింగ్ ట్రాక్ చూడండి. మొత్తం గుంతలలో వాకింగ్ చేయడం జరుగుతుంది, రన్నింగ్ చేయడం జరుగుతుంది. చూడండి చూస్తున్నాం కదా మన వాకింగ్ గ్రౌండ్. అయితే తూతూ మంత్రంగానే వాకింగ్ ట్రాక్ వేయడం జరిగింది. అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న వాకింగ్ చేసే వాకర్స్ని మనం సంప్రదిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మట్టిని తోడి మట్టిని వేయడం జరిగింది. మట్టి మాత్రమే అట్లా ఎప్పడం జరిగింది. వాకింగ్ ట్రాక్ అంటే ఎలా ఉండాలి? స్పోర్ట్స్ గ్రౌండ్ అంటే 9,40,000 రూపాయలతోని ట్రాక్ నిర్మించమని చెప్పి నిధులు చేస్తే వాళ్ళు చేసిన పని ఎలా ఉందో మనం వాకింగ్ ట్రాక్ చూస్తున్నాం. ఈ వాకింగ్ ట్రాక్ వేయడానికంటే ముందే బాగుంది, ఇప్పుడు వేసిన తర్వాత ఇంకా గలీజ్గా తయారైందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ కాంట్రాక్టర్ని అడిగితే ఏమంటున్నారంటే, ఆ కాంట్రాక్టర్ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి అంటే, వాళ్ళు కూడా వాకింగ్ చేసే బ్యాచ్ లో ఒక వ్యక్తి, వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ గా ఉండే వ్యక్తి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు మీరు, మనం ఒకటి మాత్రం చూసుకోరా ఏమైతుంది అని చెప్పి మాట్లాడడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వ్యక్తి ఎమ్మెల్యే మురళి నాయక్ చాలా దగ్గర వ్యక్తి అని, ఆయనతో ఏమన్నా మాట్లాడితే మురళి నాయక్ తో ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి, ఎమ్మెల్యే మన కక్ష కడతారని చెప్పి ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆయన ఇదంతా చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఇలాంటి వాడు కూడా సహకరించారని చెప్పి మహబూబాద్ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన పేరు చెప్పుకొని బెదిరిస్తున్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు అదంతా అవసరం. గ్రౌండ్ 9,40,000 రూపాయల గ్రౌండ్ ఎలా ఉంది? ఇలా ఇంకో ట్విస్ట్ ఏంటంటే క్వాలిటీ ఏదైతే పనులు జరిగినప్పుడు అది సక్రమంగా జరిగిందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఒక మిషన్ తీసుకొచ్చి చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఆ చెకింగ్ లో కూడా ఇది 100% క్లియర్ గా అని చెప్పి మహబూబాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేసినట్టు, నిధులు రిలీజ్ చేసినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇంత నిధులని ఖర్చు పెట్టి చేసిన వ్యక్తి క్వాలిటీ కంట్రోల్ లో కూడా సూపర్ బంపర్ మైండ్ బ్లోయింగ్. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఇంత క్వాలిటీతో ఎవరు చేయరన్న రీతిగా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మనం ఇలా చూసుకోవచ్చు ఎంత అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు. స్పోర్ట్స్ సంబంధించిన అధికారి కూడా జీరోనే, అంటే దీంట్లో ఏం పట్టించుకోలేక గ్రౌండ్ వదిలేసిల్లు. మున్సిపాలిటీ సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్వాలిటీ చెకింగ్ లో కూడా ఇది అప్రూవల్ వచ్చేసింది. మట్టి తీసి మట్టి వేయడం జరిగింది తప్ప దీన్ని ఏం చేయలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్లా సుమారు 9,40,000 రూపాయలు స్వాహ
ఆహా అనిపించిన వ్యక్తికి అండదండలు ఎవరున్నారు? రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నిత్యం ఆరోగ్యం కోసం కాపాడుకోవడానికి గ్రౌండ్లోకి వచ్చే వ్యక్తులు ఆ తిట్లు తిడతా అంటే మనం భరించలేం కానీ ఆ మాటలు వింటే మాత్రం 9,40,000కి డబల్ అంటే సుమారు 20 లక్షలు కూడా ముఖాన పడేసి ఆ తిట్లు నాకు వద్దురా అనే రీతిలో తిడతారు ఒక్కొక్కరు. ఏమన్నంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడాల్సి వస్తుంది, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు అని చెప్పి అక్కడ వాకర్స్ ని బెదిరించడం జరుగుతుంది కూడా చెప్పడం జరుగుతుంది. అరే రోడ్డు చక్కగా వేయండి రా బాయ్, ఆ ట్రాక్ చక్కగా వేయండి, ఎవడొద్దుంటాను మిమ్మల్ని. 9,40,000 4 లక్షలు తినండి, 5 లక్షలు తినండి, ట్రాక్ వేయచ్చు కదా. ఎంత దరిద్రంగా ఉంది ట్రాక్. వేరే జిల్లాల నుంచి వేరే గ్రామాల నుంచి వచ్చినప్పుడు నీ మా గ్రౌండే మంచిగా ఉంది కదా చిన్నది, ఇదో గ్రౌండ్ ఆరా అని చెప్పి తిట్టుకొని పోతారు. ఎందుకు మైబాద్ పరువు తీస్తారు? ఇంకా వేరే కాడ ఎక్కడ డబ్బులు రావట్లేవా మీకు? ఈ గ్రౌండ్ ఎంత దరిద్రంగా ఉంది. వాళ్ళు వచ్చి చేస్తే కదా తెలిసేది. ముఖ్యంగా అయితే క్వాలిటీ చెకింగ్ చేసి ఇది పర్ఫెక్ట్ అని ఇచ్చిన బిల్ సంక్ చేసిన ఫస్ట్ ఏం మనుషులే ఏమో కనీసం గ్రౌండ్ చేస్తానికి కూడా తీరగలేని వ్యవస్థలో ఉన్నారంటే వాళ్ళ కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా చెప్పేది గ్రౌండ్ చక్కగా చేయండి, లేకపోతే 9,40,000 రిటర్న్ తీసుకోవాలి కంపల్సరీగా. ఎవడ బస్సు అనుకుంటారు అది డబ్బులు మా కష్టార్జితం మేము కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతోనే మీరు స్వాహా అనిపిస్తే కుదురుతుందా? ఎవ్వరు చెప్పే తరం లేదు, అధికారులు చెప్పేటట్లేదు, ప్రజాప్రతినిధులు చెప్పేటట్లేదు, ఆ కాంట్రాక్ట్ చెప్పేటట్లేదు. ఎవ్వరు ఎంత దోసుకుంటే అంత దోసుకోడే. దీని మీద మాత్రం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మనిషికో ఇంత పంచుకున్నారనే భావన ప్రజల్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా మళ్ళీ కౌన్సిలర్గా నిలబడాలి, ప్రజాప్రతినిధులు దాంట్లో తిరగాలి. కాబట్టి కంపల్సరీ మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి మరోసారి తెలియజేయండి. గౌరవనీయ ఎమ్మెల్యే గారు దీని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా మీరు దీని మీద ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి ప్రజల తరఫున మేము కోరుతున్నాం.